శ్రీ గురుభ్యోన్నమః. కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెళతాడు. అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండడం చూసి ఆందోళన చెందుతాడు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతాడు. దశరథుడిని తాను అడిగిన వరాలను గురించి కైకేయి చెబుతుంది. ఆ వరాలను తీర్చలేక, ఆ మాటను వెనక్కి తీసుకోలేక దశరథుడు సతమతమైపోతున్నాడని అంటుంది. భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడు అడవులకు వెళ్ళాలనే తన అభిమతాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె మాటలను వినలేక, వింటూ రాముడిని చూడలేక దశరథుడు మరింత కుమిలిపోతూ ఉంటాడు. ఈ విషయంలో తన తండ్రిని బాధ పెట్టవద్దని, ఆమెకు ఆయన ఇచ్చిన మాట నిలబడుతుందని రాముడు అంటాడు. అలాగే తాను అడవులకు వెళ్ళి తన తండ్రి మాటను నిలబెడతానని చెబుతాడు. తన తండ్రి నిర్ణయం ప్రకారమే పట్టాభిషేకానికి అంగీకరించానని, అలాగే అడవులకు వెళ్ళాలనే ఆయన మాటకి కూడా కట్టుబడి ఉంటానని అంటాడు. అందువలన తన తండ్రి మనసును ఊరడించవలసిన బాధ్యత ఆమెదేనని చెబుతాడు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే తాను అడవులకు బయలుదేరతానని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరించి వెనుదిరుగుతాడు. రాముడు తనకి దూరమైపోతున్నాడు. తన మనసుకి, తన రాజ్యానికి ఆనందాన్ని కలిగించిన రాముడు వెళ్ళిపోతున్నాడు. అంతఃపుర భవనాల్లో తిరిగే రాముడు ఎలా కారడవులలో తిరగగలడు? చలి, ఎండ, వాన వంటి కాలాలను అతను ఎలా తట్టుకోగలడు? రాముడు కాసేపు కనిపించకపోతే ఆతృతగా వెతికే ఈ కళ్ళకు ఎవరు ఆనందాన్ని ఇవ్వగలరు? రాముడిలా తన మనసుకు ఎవరు ఆత్మీయాను సంబంధాలను పంచగలరు? రాముడు వెళుతున్నాడు. 14 సంవత్సరాల వరకు మరి కనిపించడు. కాలం ఎంత కర్కశమైనది అనుకుంటూ దశరథుడు తల్లడిల్లిపోతాడు. ఈ విషయాలేవీ తెలియని అయోధ్యావాసులు సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక పండుగ, ప్రతి వీధిలో ఒక జాతర జరుగుతున్నట్లుగా ఉంటుంది. రాజభవనాల్లోనూ అలంకారాలు, సన్నాహాలు సందడిగా జరుగుతూ ఉంటాయి. మహర్షులు, వేద పండితులు అప్పటికే అయోధ్యకు చేరుకుంటారు. తమకి కేటాయించిన వసతి మందిరాల్లో ఉంటూ కావలసిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటారు. రాముడి పట్టాభిషేక వైభవాన్ని తలుచుకుని కౌసల్య ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. అదే సమయంలో రాముడు ఆ మందిరంలోకి అడుగు పెడతాడు. కైకేయి మందిరం నుండి వచ్చిన రాముడు తన తండ్రి అభిప్రాయాన్ని కౌసల్యకు చెబుతాడు. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం అనే 2 మాటలను వినగానే ఆమె నివ్వెరపోతుంది. ఎవరు ఎలాంటి కోరిక కోరకుండానే రాముడికి పట్టాభిషేకం అంటూ పూనుకున్న ఆయన ఇంతలోనే ఇంతటి కఠోరమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడనే విషయం తెలియక ఆమె నిర్ఘాంతపోతుంది. రాముడికి రాజ్యభారాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్ళిపోదామని అనుకుంటే రాముడినే వనాలకు పంపించే పరిస్థితి వచ్చినందుకు ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. రాముడు తన తల్లిని ఓదార్చుతాడు. తండ్రి మాటను నిలబెట్టే శక్తి సామర్థ్యాలను తనకి ప్రసాదించమని కోరతాడు. తన రాముడు ధర్మపరుడని, అతను నమ్మిన ధర్మమే అతన్ని అడుగడుగునా కాపాడుతూ ఉంటుందని కౌసల్య అంటుంది. కన్న కొడుకు దూరం కావడం కన్నా తల్లిదండ్రులకు పెద్ద శిక్ష ఏముంటుందంటూ ఆవేదన చెందుతుంది. అతని తండ్రి మనసు తనకు తెలుసునని, ఆ మాట చెప్పడానికి ఆయన తనకంటే ఎక్కువగా బాధపడి ఉంటాడని అంటుంది. విధి ఎలా నడిపిస్తే అలా నడవడమే తప్ప తమ చేతుల్లో ఏమీ ఉండదనే విషయం
మరోసారి నిరూపితమవుతోందని చెబుతుంది. భరతుడికి అయోధ్య రాజుగా పట్టాభిషేకం, రాముడికి వనవాసం గురించిన విషయం లక్ష్మణుడికి తెలుస్తుంది. దాంతో ఆయన తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ముందుగా తన తండ్రి తీసుకున్న నిర్ణయం ఎందుకు మారింది, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, జరిగిన మార్పులకు కారకులెవరు, అలాంటి వారిని తాను వదిలేది లేదు అంటూ లక్ష్మణుడు ఆవేశంగా బయలుదేరతాడు. ఈ విషయం తెలిసి రాముడు అతన్ని వారిస్తాడు. తండ్రి మాటను నిలబెట్టుకోవడంలో తనకు సహకరించమని అంటాడు. ఆ మాటలకు లక్ష్మణుడు చల్లబడతాడు. దశరథుడు తీసుకున్న నిర్ణయాన్ని గురించి రాముడు సీతకు చెబుతాడు. ఈ విషయంలో సీత ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయదు. రాముడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని తాను పాటిస్తానని, ఆయనను అనుసరిస్తానని చెబుతుంది. భర్త ఎక్కడ ఉన్నా అతనికి తోడుగా నీడగా ఉంటూ సేవించుకోవడమే భార్య ధర్మమని అంటుంది. అంతలో లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. రాముడు లేని రాజ్యంలో తాను ఉండలేనని, తాను కూడా వాళ్లతోనే వస్తానని చెబుతాడు. ఈ విషయంలో తనకి నచ్చచెప్పే ప్రయత్నం చేయవద్దని కోరతాడు. స్వస్తి, శుభమస్తు.